కాకినాడ నగరంలో ఓటర్ జాబితా పరిశీలన సరిచూసే ప్రక్రియను వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఏఆర్ఓ కేటీ సుధాకర్, ఆర్డీఓ ఎస్ మల్లిబాబులు బూత్ లెవెల్ అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. 2002లో నమోదైన ఓటర్ల వివరాలను 2005 రికార్డులతో స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ విధానంలో త్వరితగతిన సరిపోల్చాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ వివరాలు విశ్లేషించి ఖచ్చితమైన జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. కాకినాడ నియోజకవర్గంలో ఈ ప్రక్రియ మందగించిన విషయాన్ని గుర్తు చేస్తూ అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించిన అధికారులు ఎస్ఐఆర్ విధానం ద్వారా ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా శుద్ధమైన ఓటర్ జాబితా సిద్ధం చేయగలమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఈఆర్ఓ కె శ్రీనివాస్ మాట్లాడుతూ శనివారం, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఎస్ఐఆర్ విధానం ముమ్మరం చేయాలని సూచించారు. సోమవారం జరిగే సమీక్షా సమావేశానికి ప్రతి అధికారి పూర్తిస్థాయి నివేదికతో హాజరు కావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఈఆర్ఓలు డిప్యూటీ తహసీల్దార్ వివిఆర్ఎస్ కృష్ణకుమారి, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ కె గోవిందరాజు, ఏఎస్డబ్ల్యూఓ కె రాధా, డిప్యూటీ సిటీ ప్లానర్ కెవి కృష్ణారావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఏ శ్రీధర్, బూత్ లెవెల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. కూడా చాలా కాన్సెప్ట్స్లో ఉంది కాబట్టి మన ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన డైరెక్షన్ ప్రకారం ఈ శని ఆదివారాలు స్పెషల్ క్యాంపెయిన్ పెట్టాలి. సిటీ మొత్తం 234 పిఎస్లో కూడా ప్రతి పిఎల్లో మనం అంతకుముందు ఎలక్షన్ టైంలో ఏ విధంగా అయితే స్పెషల్ క్యాంపెయిన్ పెట్టి అక్కడ మనం టేబుల్ వేసుకొని కూర్చుంటే పబ్లిక్ అంటే ఫార్మ్స్ పెండింగ్ అయ్యి ఉండొచ్చు, తర్వాత ఏదైతే ఆన్గోయింగ్ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ సంబంధించి కూడా ఫీల్డ్ వర్క్ అండ్ టేబుల్ వర్క్ రెండు కూడా మీరు శని ఆదివారం ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్లో ఉండి మనం మండే రివ్యూ ఉంటుంది కాబట్టి అప్పటికల్లా పూర్తి స్థాయిలో దీని మీద పెర్ఫెక్ట్గా కంప్లీట్గా ప్రతిదీ కూడా మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నవి కానీ నాట్ వేసిన అటువంటి అవి వదిలేసి మిగతా కార్యక్రమం అంతా సరే అంతా మండే కదా పూర్తి చేయాలి. ఇప్పటి వరకు మన కార్పొరేషన్ అంటే సిటీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 40% మాత్రమే కంప్లీట్ అయిన దాని మీద ఇది మనం దాదాపుగా ఇది 75% వరకు చేయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి అది చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఆర్డీఓ గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ మన కాకినాడ సిటీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఈఆర్ఓ కమిషనర్గా ఉంటే ఏఈఆర్ఓస్గా మనకు 8 మంది ఏఈఆర్ఓస్ ఉన్నారు. తర్వాత 24 మంది సూపర్వైజర్స్, 234 పోలీస్ స్టేషన్ మీద ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ సమ్మర్ రివిజన్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి దీనికి సంబంధించి మన బిఎల్ఓస్ లేదంటే సూపర్వైజర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ యొక్క వివరాలను సక్రమంగా అందజేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా మన కాకినాడ సిటీ ప్రజలను కోరడం జరుగుతుంది.